Dear GATE aspirants and parents, welcome back to my channel. CCMT GATE 2025 కట్ ఆఫ్ స్కోర్లో భాగంగా ఇప్పుడు మనం త్రిబుల్ ఐటీస్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా, త్రిబుల్ ఐటీస్లో CCMT కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఏ త్రిబుల్ ఐటీలో చేరవచ్చు అనేది కొద్దిగా బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటే మీ అంతటికి మీరే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెబ్ కౌన్సిలింగ్ మీరే పెట్టుకోవచ్చు. యూ నో నీడ్ టు జాయిన్ ఎనీ మెంటర్షిప్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని కొద్దిగా ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో స్టూడెంట్స్ని, పేరెంట్స్ని వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి త్రిబుల్ ఐటీ అలహాబాద్ మనకి అలహాబాద్ త్రిబుల్ ఐటీ కూడా నంబర్ 1. ఇది ప్యూర్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ, ఇది గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీకు 12,400 రూపీస్ స్టైఫండ్ వస్తుంది, గుర్తుపెట్టుకుని. ఇక్కడ 700 మంచి 700, 670 ఓపెన్లో స్టూడెంట్స్కి వచ్చేసినాయి. 656 ఈ విధంగా త్రిబుల్ ఐటీ అలహాబాద్ రోబోటిక్స్ కూడా వచ్చింది. అలహాబాద్ పూణే త్రిబుల్ ఐటీ పూణే ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మీకు స్టైఫండ్ వచ్చినా కానీ ఇక్కడ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. త్రిబుల్ ఐటీ పూణేలో 618 CSC. ఇది అలహాబాదు. లక్నో కూడా మంచి త్రిబుల్ ఐటీ అమ్మ. ఈ త్రిబుల్ ఐటీలను వదులుకోదు పూణే కానీ. లక్నోలో కంప్యూటర్ సైన్స్ 605 ఎవరైనా ఈ యొక్క వస్తే చారొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అటల్ బిహారీ వాజ్పేయి, జనరల్గా అటల్ బిహారీ వాజ్పేయి ఇది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ. లక్నో ప్రైవేట్ త్రిబుల్ ఐటీ. ఇక్కడ కొద్దిగా ఫీజులు ఎక్కువే ఉంటాయి. అది చూసి జారండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి, మరి దానిలో కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేయటం అయితే జరుగుతుంది. లక్నో త్రిబుల్ ఐటీ ఇక్కడ 500. ఇక్కడ ఓన్లీ ఎక్కువగా CSC రిలేటెడ్, EC రిలేటెడే ఉంటాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. మెకానికల్ కానీ, సివిల్ కానీ చాలా తక్కువ, ఎలక్ట్రికల్ కూడా తక్కువ. EC, CSC ఉంటాయి. ఇక్కడ చెన్నై కాంచీపురంలో CSC, మీకు కాంచీపురము త్రిబుల్ ఐటీలో CSC ఇక్కడ ఉంది కదా. CSC మంచిదే. కాంచీపురం కూడా, కాంచీపురం త్రిబుల్ ఐటీలో ఇక్కడ 500 వరకు వచ్చేసింది స్టూడెంట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, పూణే ఉంది. ఇవన్నీ కూడా మంచి మంచి త్రిబుల్ ఐటీ. గ్వాలియర్ 500, 529 గ్వాలియర్ కూడా మంచిది. అటల్ బిహారీ, సూరత్ కొద్దిగా ఇవన్నీ తక్కువ. లక్నో అనేది దాని క్యాటర్ వేరు. ఇక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీరు భువనేశ్వర్లో మంచి త్రిబుల్ ఐటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇది 519 వస్తాయి. ఇక్కడ జారితే 100% ప్లేస్మెంట్. అలహాబాద్లో ప్లేస్మెంట్స్కు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ కూడా ప్లేస్మెంట్ భోపాల్లో. అటల్ బిహారీ వాజ్పేయి ఓకే, సూరత్ ఓకే, అవన్నీ మనం లాస్ట్కు జారచ్చు. అలహాబాదు రాకపోతే ఇవన్నీ జారచ్చు. ఇవి నేను కట్ ఆఫ్స్ రౌండ్ 1, రౌండ్ 3, స్పాట్ రౌండ్, స్పెషల్ రౌండ్ 1 అన్నీ చూపిస్తున్నా, ఎందుకంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి కూడా చూపిస్తే బెనిఫిట్ అని. 477 లాస్ట్ మనకి త్రిబుల్ ఐటీల్లో. ఇక్కడ స్టూడెంట్కి చూద్దాం ఒకసారి. త్రిబుల్ ఐటీ మీకు లాస్ట్లో 400, 370, 350 వరకు వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. స్పెషల్ రౌండ్లో మరి ఓపెన్లో 350 అని. VLSI కూడా ఉంది. VLSI ఓన్లీ CSC, తర్వాత డేటా సైన్సు, తర్వాత ECE వరకు అయితే ఈ త్రిబుల్ ఐటీలో ఉంటాయి. అంతమించి ఇంకా ఉండవు. ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉండవు. సివిల్, మెకానికల్ దే ఆర్ నాట్ అలౌడ్ అనమాట. VLSI బీహార్, చెన్నై కాంచీపురం ఎలక్ట్రానిక్స్ డిజైను, తర్వాత కర్నూలులో కూడా ఉంటుంది. కర్నూలు కూడా మంచి త్రిబుల్ ఐటీ. కళ్యాణి బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు మొత్తం మీకు ఓవరాల్గా త్రిబుల్ ఐటీ 350 నుంచి 700 దాకా ఉంది. 700. కర్నూలు కూడా మనకు దగ్గరగా ఉండే త్రిబుల్ ఐటీ ముందు పెట్టుకోండి. ఇదిగో కర్నూలు ఉంది. ఇక్కడ కర్నూలు VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, 395 ఉంది. హ్యాపీగా ECE స్టూడెంట్స్ కానీ ఇది ECE, తర్వాత ఇన్స్ట్రుమెంటేషను, తర్వాత ఎలక్ట్రికల్ ఈ బ్రాంచ్ వాళ్ళు పెట్టుకునే అవకాశం. ఇక మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే సాధ్యమైనంత వరకు ఈ నో నీడ్ టు జాయిన్ ఎనీ మెంటర్షిప్ 60% ఇన్ఫర్మేషను నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. స్టూడెంట్స్ అందరూ మీరే కొద్దిగా హోంవర్క్ చేయండి. కొద్దిగా గూగుల్ ఉంది మన దగ్గర, అన్నీ ఉన్నాయి. ఇక అది కూడా చేయలేను సార్, నేను మీ హెల్ప్ కావాలంటే మన మెంటర్షిప్కి 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. IISc, IIT, NIT మీకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాను. అది కూడా నా వల్ల కాదు, మీరే ఆ రీసెర్చ్ ఏదో మీరే చేయండి, నాకు హెల్ప్ చేయండి అంటే చేద్దాం. మీరు ఏదైనా డౌట్స్ అయితే ఇమ్మీడియట్ క్లారిఫై చేయాలి. నేను లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
పీడిఎఫ్ ఫైల్స్, నేను చూపించే పీడిఎఫ్ ఫైల్స్ మీకు మీ కేటగిరీ బట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ మరి మన ఫీజు ఉంటుంది, దీనికి పేమెంట్ అయితే చేయవచ్చు. ఈ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ విషయానికి వస్తే అలహాబాదు వాళ్ళకేమో ఓపెన్లో 700 దాకా వచ్చింది కదా, మనకి ఇక్కడ 631 అమ్మ. ఏమో మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 631 దాకా, స్టూడెంట్స్ 631, 595, అలహాబాద్ 572. అలహాబాద్ లక్నో నెంబర్ 1 లక్నో. ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీ, దానిలో నో డౌట్ ఎట్టాలి. అలహాబాద్ కానీ లక్నో కానీ గ్వాలియర్ కానీ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇక్కడ భోపాల్ ఐఎమ్ నాట్ షూర్, మనం కాంచీపురంలో బాగుంటుంది, కర్నూలులో బాగుంటుంది, అవన్నీ కూడా బాగుంటుంది. చూసి పూణేలో కూడా బాగానే ఉంటుంది అమ్మ. పూణేలో కూడా 493, లక్నో, నయా రాయ్పూర్ ఉంది, భువనేశ్వర్ 3, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంచీపురం, ఇవన్నీ కూడా 456 నుంచి మరి ఇక్కడ కట్ అయిపోతున్నాయి స్టూడెంట్స్కి. ఇక్కడ భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ 435 వచ్చేస్తున్నాయి, మీరు హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. మంచి ప్లేస్మెంట్స్ వైజు భువనేశ్వర్ కూడా బాగుంటుంది. తర్వాత నయా రాయ్పూర్ ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా మంచి IIITs అమ్మ. కొంచెం IIITs ఇవన్నీ టాప్ IIITs. పూణే కానీ చెన్నై, మనకి కర్నూలులో దగ్గర ఉన్నది. నేను మీకు ఆ రేంజ్లో వస్తే మీరు కర్నూలులో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ప్లేస్మెంట్ కూడా నెంబర్ 1 ప్లేస్మెంట్ ఉంటుంది కర్నూలులో. ఇక్కడ 330 వరకు ఉంది, మీకు 304 అమ్మ. ఇక్కడ లాస్ట్ అలహాబాద్లో రౌండ్ 2లో వచ్చింది మనకి. ఎంటెక్ ఇన్ బయోమెడికల్లో 304, విఎల్ఎస్ఐ 320 వరకు వచ్చింది. విఎల్ఎస్ఐ 320, ఈడబ్ల్యూఎస్ కోటా, రాజస్థాను ఇవి కూడా ఉన్నాయి. అవి ప్రైవేట్ IIITలు. కొన్ని IIITలు చూసి జారాలి, ఫీజెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. మనకేంటంటే కర్నూలు, కాంచీపురము, అలహాబాదు, తర్వాత గ్వాలియరు, తర్వాత జబల్పూర్, ఇవన్నీ కూడా 5 IIITల్లో గవర్నమెంట్. ఇక్కడ ఫీజెస్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు వేరే IIIT చేరారు అనుకోండి, చూసి జారండి. IIIT చేరితే మీకు వచ్చే స్టైఫండ్ 12,400 ఆ ఫీజులు కట్టడానికి సరిపోతుంది, మీకేం మిగలవు. ఇక నాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేదు సార్ అంటే మీరు చేరవచ్చు. లక్నో కూడా మంచిదే, కాకపోతే ఫీజెస్ కొద్దిగా ఎక్కువ. ఇది మన మెంటర్షిప్. మీకు సాధ్యమైనంత వరకు మీరే చేసుకోవచ్చు, లేకపోతే మన 60% ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక 40% అంటే మరి ఛార్జ్ అయితే అవుతుంది మనకి. ఇక అలహాబాద్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 632, 628 వచ్చేసింది. ఇక్కడ అలహాబాద్ మెయిన్ చేరారు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి, IIIT ఎడ్యుకేట్ అవ్వండి. IIIT అలహాబాదు నుంచి 632 నుంచి స్టార్ట్ అయింది మనకి. అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్, CSE 55, పూణే, ఇవన్నీ కూడా IIIT. తిరుచి, అలహాబాదు, లక్నో కూడా మీకు 502 కంప్యూటర్ సైన్స్, 502 ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పూణేలో వచ్చింది, అలహాబాద్, తిరుచి, సూరత్, చెన్నై, కాంచీపురం 446 అమ్మ. చెన్నై పక్కన ఉంటుంది, 446కి మీకు వచ్చేస్తుంది. ఇక్కడ అలహాబాదు, ఇవన్నీ డిఫరెంట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, స్పెషల్ రౌండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసుకుని చారండి ఒకసారి జాగ్రత్తగా. మనకి ఒకటి ఇంకా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడు తర్వాత మే 1st వీక్లో ఉంటున్నాం. మే 1st వీక్లో ఉంటుంది కాబట్టి అప్పుడు నుంచి ఇప్పుడు హోంవర్క్ చేయండి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. సరే ఐఐటి ట్రై చేస్తాం, మనం ఐఐటీస్ ఇండివిజువల్గా అప్లై చేస్తాం, నో ప్రాబ్లం. అప్పుడు వరకు మన 1st వీక్ ఆఫ్ మీరు అప్పుడు అడావుడిపడి అప్పుడే మనము ఎవరైనా మెంటర్షిప్ చేయాలంటే ఇప్పుడే చేయాలండి. మీరు అప్పుడు వరకు మిమ్మల్ని రెడీ చేస్తానన్నమాట, మిమ్మల్ని నాలెడ్జ్ పరంగా రెడీ చేయాలి స్టూడెంట్స్ని. అప్పుడు మీరు ఒక వైజ్ డెసిషన్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది మెంటర్షిప్ ఇప్పుడే జాయిన్ అయిన అప్పుడు అడావుడిగా జాయిన్ అయితే మీకు అర్థం అవ్వదు. మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. ఇది 335 దాకా వచ్చింది, 343 కళ్యాణి, అలహాబాదు, ఇవన్నీ కూడా ఉన్నాయమ్మ. చూడండి ఒకసారి చూసి 304 దాకా మీకు ఉందమ్మా. బయోమెడికల్ ఇక్కడ లాస్ట్, ఇక్కడ కూడా ఈ ఓబీసీ వాళ్ళకు 304. కర్నూలు 316. చూడండి ఇక్కడ నేషనల్ స్పాట్ రౌండ్లో ఓబీసీఎన్స్ 316 వచ్చేసింది, 316కి కర్నూలు వచ్చేసింది. ఇబ్బంది ఏమి లేదు, అలాంటి వదలకూడదు మంచి అవకాశాలను. ఇది మన మెంటర్షిప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జారచ్చు, సాధ్యమైనంత వరకు మీరే పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ మీరు మెంటర్షిప్ తీసుకోకపోతే ఎవరైనా
సార్ ఇదంతా మేము చేయలేము అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక గ్వాలియర్ ఎస్సీ స్టూడెంట్ విషయంలో 528 ఇక్కడ 528 ఎస్సీ స్టూడెంట్స్ డ్యూయల్ ఎంటెక్ పిహెచ్డి చేరారు. ఇక్కడ మీరు పిహెచ్డి కావాలంటేనే మీరు ఇది పెట్టుకోండి. ఇక్కడ ఎంటెక్ సిఎస్సి ప్లస్ పిహెచ్డి 2 ఉండి హ్యాపీగా నేను పిహెచ్డి జారచ్చు, ఇబ్బందిగా మీకు డ్యూయల్ డిగ్రీస్ 2 వస్తాయి. ఎంటెక్ ఐటీ స్పెషల్ సాఫ్ట్వేర్ డాటాగ్రాఫ్ 460, రోబోటిక్స్ 450, అలహాబాదు, పూణే 443. పూణే చేరారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలహాబాదు, పూణే, గ్వాలియర్ 443 మంచి ఇన్స్టిట్యూట్స్ అవి ఇవి. IIIT ఓన్లీ IIIT ప్రిఫర్ చేసే వాళ్ళకి నేను ఈ వీడియో మరి డెడికేషన్ చేస్తున్నాను. మరి 402 తిరుచి, అలహాబాదు ఇవన్నీ కూడా 360, 352 వడోదర, చెన్నై, కాంచీపురం 350, కర్నూలు కంప్యూటర్ సైన్స్ 346, కర్నూలు 346 వచ్చింది. తర్వాత ఇది మీకు డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ముందు మనం టాప్లో మనకి NIT వరంగల్ నుంచి, తిరుచి నుంచి, సూరత్కల్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వచ్చినా రాకపోయినా వెబ్ ఆప్షన్స్ మొత్తం పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇదే వస్తే ఇదే పెడతానంటే కుదరదు. వెబ్ ఆప్షన్స్ టాప్ నుంచి మనం మొదలయ్యాలి. మీరు వచ్చినా రాపోయినా సీటు తిరుచి, నయా రాయ్పూర్ ఇంటర్నేషనల్ 290. అసలు చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ రాయ్పూర్ 290కి వచ్చేస్తుంది సీటు. 276 చెన్నై, కాంచీపురం, కోట, భోపాల్ 193కి వచ్చింది. బయోమెడికల్ 193 SC 211. VLSI 226. కొంతమంది ఎవరైనా VLSI ఎంబెడెడ్ 2 చేయాలి. ఓన్లీ మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. VLSI ఎంబెడెడ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేరు, హార్డ్వేర్, చిప్ డిజైన్ సైడ్ వెళ్ళొచ్చు. ఏ జాబ్కైనా పనికి వస్తారు. నాణ్యానికి బొమ్మ పులుసా ఉండట్టు ఒక సైడ్ VLSI, ఒక సైడు ఎంబెడెడ్ ఉన్నది. మంచి అవకాశం ఇది. ఇక స్టూడెంట్స్ అంతా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్ తీసుకోండి. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్. మెంటర్షిప్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంట్రెస్ట్ లేదు. మీరు కావాలంటే జారచ్చు. ఇక ST స్టూడెంట్ తక్కువ. అలహాబాదు మీకు PhD 368, ఎంటెక్ విత్ PhD సాఫ్ట్వేర్ డేటా ఇంజనీరింగు. మీరు ఫ్యాకల్టీగా వెళ్ళాలంటే మరి PhD చేసుకోండి. వీళ్ళు ఈ గ్రూప్ చేసిన వాళ్ళు IITలో ఫ్యాకల్టీ కూడా వెళ్ళొచ్చు. IIT కానీ, IISc బెంగళూరు కానీ. ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఫ్యాకల్టీగా సెటిల్ అవుతున్నాను అనుకుని దే కెన్ జాయిన్ ఇంటూ ద PhDలో కూడా జాయిన్ అవ్వచ్చు. IIT ఇక అన్నిటిల్లో మంచి ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మంచి AICT పే స్కేల్ వస్తుందమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. ఫ్యాకల్టీలు ఇంకా గొడవలేని పని. మీరు ఫ్యాకల్టీకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. మంచి IITస్లో భువనేశ్వర్ ఇంటర్నేషనల్ 331, అలహాబాద్ కూడా 327 వచ్చిందా, గ్వాలియర్ 323, కాంచీపురం 317. ఇది ఇట్లా డేటా ఉంది 298 వరకు. కన్నై, తర్వాత సూరత్, అలహాబాద్ చాలా తక్కువ 270. ST స్టూడెంట్స్కి చాలా లక్కీ అమ్మ. ఇక్కడ కర్నూలులో VLSI ఎంబెడెడ్ అయితే మీకు కర్నూలులో 264 వస్తుంది. 264 ఇవన్నీ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. కోటా, ఉనా, లక్నో 256. కొద్దిగా చూసి జారండి. మీరు ఫైనాన్షియల్గా ఓకే అనుకుంటే లక్నోలో జారండి. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఓకే. ఎందుకంటే అవి ప్రైవేట్ IIITs అమ్మ. కొంచెం IIITలు కొద్దిగా చూసి జాయిన్ అవ్వండి. కొద్దిగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక 197 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే. బయో ఇన్ఫర్మాటిక్స్ 235, VLSI ఎంబెడెడ్ కర్నూలు 241 వచ్చింది. ఇది స్టూడెంట్స్ మరి కొద్దిగా చూసి జారండి. కొద్దిగా ఓన్లీ గవర్నమెంట్ IIITs చెప్పాను కదా, కర్నూలు కానీ, కాంచీపురము, జబల్పూరు, గ్వాలియర్, అలహాబాదు ఇవన్నీ కూడా ఒక 5 IIITs ఉన్నాయి. వాటిల్లో చేరితే మీరు SC ST స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జారచ్చు, నో ప్రాబ్లం. ఎటువంటి ఫోర్స్ అయితే లేదమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాపీగా మీ అంతటికి మీరే పెట్టుకోవచ్చు. అందుకని ఎడ్యుకేట్ చేద్దామని స్టూడెంట్స్ని చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఎంటెక్ ఫ్రమ్ IISc బెంగళూరు. థ్యాంక్ యూ.